యోబు 9వ అధ్యాయము. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగను? వాడు ఆయనతో వ్యాజ్యమాడగొరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనాను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడేవాడు. వాటికి తెలియకుండా పర్వతములను తీసేవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయివాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. ఉదయింప వద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచను. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు. ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో, ఆయన నా సమీపమున గడచిపోచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు కానీ ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగా తగినవాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను? నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్తయ్యని నేను ఆయనను బతిమాలుకొనదగను. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను. ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపగా పెనుగాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. చేదైన వాటి నాకు తినిపించెను. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే యున్నానని ఆయన ఎన్నును. న్యాయ విధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించు వాడెవడని ఆయన ఎన్నును. నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించను. నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయను. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయనగాక ఇవి అన్నీ జరిగించేవాడు మరి ఎవడు? పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవచ్చున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర్ర మీదకి విసురున దిగు పక్షి రాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మరచిపోయేదననియు దుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగా నుండేదననియు నేను అనుకుంటున్నా. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చాను కదా. కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా? నేను హిమముతో నన్ను కడుగు కొనినను, సబ్బుతో నా చేతులు కడుగు కొనినను నీవు నన్ను గోతిలో ముంచెదు. అప్పుడు నేను నా సొంత వస్త్రములకై అసహ్యుడనగుదును.
ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనపరచకుండా వలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను. ఏలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను. యోబు 10వ అధ్యాయం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. నా మీద నేరము మోపకుండుము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయా దృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? నరులు ఆలోచించుట నీవు ఆలోచించువాడవా? నీ జీవితకాలము నరుల జీవిత కాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడనూ లేడనియు నీవు ఎరిగియుండియు నీవేళ నా దోషమును గురించి విచారణ చేయుచున్నావు. నా పాపమును ఎలా వెతకుచున్నావు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొను. నీవు నన్ను మరలా మన్నుగా చేదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నీవు నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. నేను పాపము చేసినడలా నీవు దాన్ని కనిపెట్టుదు. నా దోషమునకు పరిహారము చేయకుందు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగకని ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదకి రాజేసెదవు. గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి యుండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్లే యుండి ఉందును. గర్భములో నుండి సమాధికి కొనిపోబడి ఉందును. నా దినములు కొంచెమే గదా. తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటై గడాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. యోబు 11వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను కదా. వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎచ్చదొగున. నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండవలెనా? ఎవడనూ నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేదువా? నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు. ఆయనే
జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకొను. దేవుని గుణాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశవిధి అంతా ఉన్నతమైనది. నీవేమి చేదువు? పాతాళము కంటే లోతుగానున్నది. నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించదు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండు. నిత్యముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసేదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుచుందురు. యోబు 12వ అధ్యాయం. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచనా శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమను కొందరు. కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవుని కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడను కొందరు. అయినను మృగములను విచారించము, అవి నీకు బోధించను. ఆకాశవక్షులను విచారించము, అవి నీకు తెలియజేయను. భూమిని గురించి ధ్యానించినలా అది నీకు బోధించను. సముద్రములోని చేపలను నీకు దాని వివరించను. వీటి అన్నిటినీ బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశముననున్నవి కదా. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా? వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు. ఆలోచించము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయను. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు.
ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచను. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును. వారి నడుములకు గొలుసును కట్టును. యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్ధకము చేయను. పెద్దలను బుద్ధిలేని వారినిగా చేయను. అధిపతులను ఆయన తిరస్కారము చేయను. బలాఢ్యుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జనములను విస్తరింపజేయను, నిర్మూలము చేయను. సరిహద్దులను విశాలపరచును, జనములను కొనిపోవను. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధక పరచును. త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయను. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందరు. మత్తుగొనిన వాడు తూలినట్లు ఆయన వారిని తోలచేయను.